మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేయకూడదు మద్యపానం. జగన్ ఇంటింటికి బార్ పెట్టాలా, అప్పుడు కానీ జగన్ ఓట్లు పడతాయి. ఇంటింటికి బార్ పెట్టమని చెప్పి. నాకు జగన్ దగ్గరికి పోతే నేను చెప్తా ఒకటే మాట, ఎర్రోనివన్నా నువ్వు ఎర్రోనివి, ఇంటింటికి బారు, డైరెక్ట్ దర్శనం. ఎవడు మందు కావాలంటే ఇంటికి ఫోన్ చేస్తానే ఇంటికి మోసకొచ్చి జగన్ పెట్టాం, వాలంటీర్లతో పంపించామని చెప్తాం. ఏం కాదు, మందు పంపించాలి వాలంటీర్లతో. ఫోన్ చేస్తానే అమ్మా నాకు 50 ఇంట్లోకి ఒక వాలంటీర్ ఉంది కదా, ఒక వాలంటీర్కు ఆయనకు ఇంత కేసు ఇచ్చేయండి, అది మందు ఫోన్ చేస్తానే మందు పంపించడం ఆయన. అప్పుడు జగన్ కొన్ని కుప్పలు తెప్పలు ఓట్లు అంతే. పేదోడు చదువుకుంటే వాడేట, మేమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, అవతల వాళ్ళు ఎట్లా చదువుకోవాలా? నేను నెంబర్ 1 స్టూడెంట్ అయ్యా, 5th వరకు. ఆర్థిక ఇబ్బందులతో నాకు 10th క్లాస్తో అయిపోయింది సినిమా. మా నాయన లేడు, ఏం చేస్తాం, మా నాయన లెక్కీని అన్నాడు. ఏం ఐటీ చదువుతాను ఆయన అంటే, లెక్కీని 2000 లెక్క ఉంటే లేదురా అన్నాడు. పోయినాడు కదా పిల్లల బట్టి. ఏమి స్కూళ్ళు ఏమి ఈ టీచర్లు ఇప్పుడు బాగా ఓట్లు వేసి గెలిపించాను చంద్రబాబు నాయుడుకి. పొయ్యి మీద ఉన్నోళ్ళు, పెను మీద ఉన్నోళ్ళు పొయ్యి మీద పడినారు ఎంప్లాయీస్ అంతా. ఇప్పుడు పొయ్యిలో పడినారు ఎంప్లాయీస్. అసలు టీచర్లు కూడా అప్పుడు సిపిఎస్సి టయానికి బడికి రండి అన్నా కూడా తప్పేనా? తప్పని అనే కదా ఇప్పుడు బాగా ఫింగర్ పెట్టించి ఇప్పుడు స్కూల్లో ఇట్లా చూపించాలా, అన్న చూపించారు అప్పుడు. ఇప్పుడు స్కూల్ కాడికి ఇట్లా చూపించానే పడేది ఫోటో. ఎవరైనా సిస్టమ్ తినే ఉంటుంది. మీరు రాజారెడ్డి గారిని చూసింటారా? చూసిరా? బాగుంటాడు. అంటే రౌడీజం అది అంటారు కదా, ఏం నాకు అంత, నేను పిల్లోని కదా అప్పుడు. బలం మంచి రాజశేఖర్ కన్నా బలంగా ఉంటాడు. మీసాలు గీసాలు బిస్సగా ఉంటాయి. రాజశేఖర్ సార్ మాట్లాడినాయి, అసెంబ్లీలో కూడా మాట్లాడినా పోయి మాట్లాడినా. నేను పోయింటే ఏంటికి వచ్చినావు అన్నాడు. ఏంటికి వచ్చా అంటే నేను చూడాలని సార్ వచ్చినా, ముఖ్యమంత్రి అంటే హోదా ఎట్లుంటుందంటే అప్పుడు ఇట్లా భుజం మీద చేసుకొని సెక్రటరియట్ అంతా తిప్పినాడు నన్ను. రాజశేఖర్ సార్ తిప్పి ఏం కావాలన్నాడు. జోబీ చూసినాడు, 1000 రూపాయలు ఎక్కున్నది. సరిపోతుంది ఆ ఛార్జీకి అన్నాడు. అంటే చాలు సార్ నాకు 250 ముద్దునరికి టైంకి ఎక్కుతా, సరిపోతుందంటే ఇంటికి పోయి అమ్ముంది పూరీలు చేసిన తినుపు అంటే తినొచ్చినా సార్ అంటే, అయ్యగారు మీరు తినర్లే, మా ఇంట్లో కాపోలు ఇంట్లో మీరు తినర్లే అయ్యగారు అన్నాడు. అంటే ఆయన ఏల్పల ఆయన ఒక ఆయన ఉన్నాడు గోష ఆయన నుండి లేదు తింటారులే అంటే, లేదు సార్ తినరు అన్నా, తినర్లే అన్న అయ్యగారు వద్దులే హోటల్కి పోయి తింటారులే అన్నాడు. లేదు సార్ తినొచ్చినా, మా సడుగుడు ఉన్నాడు తినొచ్చినా అన్నాడు. బాగా మాట్లాడినాడు. నేను ఇంటికి వచ్చాక నాకు 10 లక్షలు వర్క్ ఇచ్చినాడు. నాకు చెప్పలే, మా మండల ప్రెసిడెంట్ తుమ్మలపల్లి చీనుకు చెప్పినాడు. ఆయన నవమోహన్ వచ్చినాడు, ఆయన ఏం అడగలేదు, నువ్వు ఎట్లుంటావు ముఖ్యమంత్రి హోదా అంటే ఎట్లుంటుంది చూడడానికి వచ్చినాను అన్నాడు. అంటే ఇంటికి వచ్చేలాగా నాకు మా ఊర్లో 10 లక్షలు సిమెంట్ వర్క్ ఇచ్చినాడు జగన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పిలిచి. ఆయన అంత బాగా చూసుకున్నాడు, అందరినీ గుర్తుపట్టినాడు. ఆనందంగానే రాయా పిల్లవారు రాగా అన్నాడు. బాగా మాట్లాడినాడు సార్, బాగా మాట్లాడినాడు. ఈయన కూడా బాగా మాట్లాడతారు. రానా మోహన్ అన్న అంటాడు జగన్, కానస్తానే రానా మోహన్ అన్న అంటాడు. బాగా మాట్లాడతాడు, పేరు కూడా గుర్తుంది. బాగా పలకరిస్తాడు, ఆప్యాయతగా పలకరిస్తాడు. లోపల ఏముంటుందో మనకు తెలియదు కదా. మొన్న చిన్న పాప ఒక పాప వస్తే అదంతా పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారు. అసలు చిన్న పిల్లలను చేస్తారన్న? చేయడు ఆయన. చిన్న పిల్లలను చేయడు, పెద్ద పిల్లలను చేయడు. బాగా ఆప్యాయతగా మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఎవరికి ధైర్యం లేదా, ఎవరికి భయం లేదంటారు. ఆయన ఏం భయం ఉంది, అంతే కదా. గెలుస్తారా మరి సరే? గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే లోకల్ బాడీలు వస్తున్నాయి కదా, జనాలు బుద్ధి చెప్తారా? లోకల్ బాడీలు అంటే మనం నామినేషన్ ఏనిచ్చే కదయా, ఇల్లు నామినేషన్ వేస్తే మనమే గెలుస్తాము. ఎంఆర్ వాళ్ళు సంతకం పెట్టరు కదా మనకి ఇప్పుడు. అంతేనా? మున్సిపాలిటీ ఎవరు కొడుతున్నారు ఏమో, అది మనకు తెలియదు. లోపల విషయాలు కదా. పులివెందుల ప్రజలను అడగండి, మా పల్లెలను అడిగితే మేము పంచాయతీ వరకు అయితే మేము గెలుస్తామని చెప్తాం. 100%. మా తమ్ముడే ఈసారి నిలబడేది పంచాయతీకి వైఎస్ఆర్ తరఫున. కన్ఫామ్ గా ఉండమ్మా.